శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ దయాబాలమునియే నమః. శ్రీమద్వరవరమునియే నమః. జయ శ్రీమన్నారాయణ. 19వ పాసురానికి వచ్చాము. ఈ పాసురంలో కృష్ణ, నీలాదేవి ఇంకా కలిసే ఉన్నారు. కలిసి ఉన్నప్పుడు కృష్ణుడు విపరీతమైన సంతోషంతో ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. తన వక్షస్థలం పొంగిపోతుందట. దీన్ని మలర్మార్భా అని ఆండాళ్ తల్లి అంటుంది. ఇదే మలర్మార్భా అనే తిరునామం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మలర్ అంటే పువ్వు, మార్భా అంటే వక్షస్థలం, వికసించిన ఛాతీ. ఎందుకు వికసించింది? శ్రీమన్నారాయణ సదైక రూపరూపాయ, సహస్రనామంలో అవికారాయ శుద్ధాయ అని అంటారే, అంటే తన రూపం మారదు, ఎప్పుడూ ఒకేలాగా ఉంటాడు అని అంటారే. మనమేమో పెరగడం తగ్గడం లాంటివి అవుతూ ఉంటాయి. మనం కర్మకి వశపడి ఉంటాము కాబట్టి. మనకి ఆనందం లభిస్తే మనం కొంచెం లావైనట్లు కనిపిస్తాము, సంతోషంతో ఉంటే ప్రకాశంగా కనిపిస్తాము. కానీ పరమాత్మకి ఇలాంటి కర్మకి వశపడి ఉండేవాడు కాదుగా. అలాంటి పరమాత్మ అవికారాయ అని ఉన్నప్పుడు తన వక్షస్థలం ఎలా వికసిస్తుంది, ఎలా పెరిగిపోతుంది? నీలాదేవితో కలిసి ఉంటే ఆనందంగా ఉంటాడు కదా, అందుకని వికసించి ఉంది. అమ్మలు ఇలాంటి నీలాదేవి లాంటి దేవుళ్ళందరూ జీవాత్మలో మొదటి వాళ్ళు. వాళ్ళలాగే మనలాంటి జీవాత్మలని చేరే కొద్దీ శ్రీమన్నారాయణ వికసించిపోతాడు, ఆనందపడతాడు. చేతన లాభం ఈశ్వరునికే. చేతనమైన మనము లభిస్తే సర్వేశ్వరుడికి తట్టుకోలేనంత ఆనందం ఉంటుంది. మనల్ని జనన మరణ చక్రం నుండి విడిపించి తనలో చేర్చుకుంటే అభిమత జనలాభం అయినప్పుడు తన ఛాతీ వికసించబడుతుంది. మన పూర్వులు జీవాత్మలతో కలవడాన్ని ఆశ్రిత సంశ్లేషం అని అంటారు. సంశ్లేషం అనేది పరమాత్మతో కలిసిపోవడం. ఇలాంటి సంశ్లేషం శ్రీమన్నారాయణ కృప వల్లే జరుగుతుంది, మన కర్మ వల్ల కాదు. జీవాత్మ తన నిజస్వరూపాన్ని అర్థం చేసుకుని ఎప్పుడూ మనం సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణకి దాసులం అని శరణాగతి చేస్తే శ్రీమన్నారాయణతో కలిసిపోతాము. దాన్నే సంశ్లేషం, కలవడం అని అంటారు. దీనికి ఉదాహరణలు ఏమున్నాయో చూద్దామా? యశోద కృష్ణని కట్టేసింది కదా, దీనికో పాసురం ఉంటుంది. వెన్నెకండ్రాయిచ్చివన్ తాంబుగళాల్ పుడై కలర్దానై. అంటే యశోద కృష్ణని కట్టివేసినప్పుడు, తనని తిట్టినప్పుడు కృష్ణుడు వికసించాడట. యశోద కృష్ణుణ్ణి కట్టడం, తిట్టడం వీటిలన్నిటినీ ఆభరణంగా అనుకొని వికసిస్తాడు. పుడై కలర్దానై, అలర్దానై అని ఇలా అలరడం, అలర్దానై, మలర్దానై, పుడై కలర్దానై అంటే వికసించడం అని తమిళంలో అర్థం. యశోదకి ఇలాంటివి చేస్తే అడియార్లైన మనకి, దాసులకి ఖచ్చితంగా చేస్తాడు కదా. ఆచార్య హృదయం అనే ఒక గొప్ప గ్రంథంలో ఉన్న సూత్రం భరత అక్రూర మారుతిగళై పరిసంగిత్త మణిమిగుమార్బిలే అని వస్తుంది. భరత అక్రూర మారుతులైన వాళ్ళని కౌగిలించుకున్నప్పుడు వికసించాడు శ్రీమన్నారాయణ. దీనికి ఉదాహరణలు ఇంకొంచెం చూద్దాం. హనుమంతుడు యుద్ధమైపోయాక సీతమ్మని కనిపెట్టి
రాముడికి తెలియచేస్తే శుభవార్త తెచ్చిన హనుమంతుని వెంటనే గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు రామ. విపరీతమైన సంతోషం తెలియచేసే పద్ధతి ఆలింగనం, కౌగలించుకోవడం. నేను హనుమంతునికి ఈ క్షణములో ఇవ్వగలిగేది ఈ ఆలింగనమే అని రామ అనుకున్నాడు. ఏస సర్వభూతే పరిస్వంగో హనుమతః మయా కాలమిమాం ప్రాప్య దత్తాస్య మహాత్మనః అని యుద్ధకాండంలో వస్తుంది. ఇలాగే భరతుడికి కూడా యుద్ధకాండంలో ఒక శ్లోకం ఉంది. నందిగ్రామంలో భరత రాముడు కోసం 14 ఏళ్ళు ఆగి ఉండి రామ భరతుడు సమావేశం అవ్వంగానే రామ భరతుని తన ఒళ్ళో పెట్టుకొని ఆలింగనం చేశాడు. 14 ఏళ్ళు ఆగి ఉన్న భరతుని ఓదారించడానికి ఇచ్చిన ఆలింగనం ఇది. ఇప్పుడు కృష్ణావతారానికి వస్తే శ్రీ విష్ణు పురాణంలో అక్రూర గురించి ఒక శ్లోకం ఉంది. ఇప్పుడు కృష్ణావతారానికి వస్తే శ్రీ విష్ణు పురాణంలో ఒక శ్లోకం ఉంది. సోప్యేనం త్వజవజ్జక్రత్ సింహేన పాణినా సంస్పర్శం యాక్ర్యస్య ప్రీత్యా సూకతం పరిణస్వజే. అంటే కృష్ణుడు పరమాత్మ అనే జ్ఞానమున్న అక్రూరకి దక్కింది కృష్ణుడు ఆలింగనం. గాఢమైన ఆలింగనం చేయడానికి శ్రీమన్నారాయణకి భుజబలం బాగా ఉండాలి. పిరాటి అమ్మవార్లు జీవాత్మలో మొదటి జీవాత్మ అని చెప్పాం కదా. శ్రీమన్నారాయణతో ఎప్పుడు కలిసే ఉంటుంది. వేరు అయితే తట్టుకోలేనంత బాధలో ఉంటుంది అమ్మవారు. విషం తీసుకున్న తర్వాత ఒకరు ఎలా నిలదొక్కుకోలేరో, రాముడి నుండి విడిపోయిన నేను జీవించలేను అని సీత చెప్పినట్లు, ఇలాంటి సీతమ్మని కాపాడడానికి రామకి భుజబలం బాగా ఉండిందని శ్రీరామాయణంలో చెప్తారు. యజుర్వేదంలో కూడా భూమిదేవి రక్షణ కోసం వచ్చిన వరాహుడు ఉద్ధరించినప్పుడు 100 చేతులు పొందాడట. సీతమ్మైనా భూదేవినైనా శ్రీమన్నారాయణుడు కాపాడడానికి భుజబలం బాగా ఉంచుకుంటాడు అని స్తోత్రరత్నంలో వచ్చే 44వ శ్లోకంలో చూస్తే, ప్రహర్షయంతం మహిషీం మహాభుజం, దేవుళ్ళని ఆలింగనం చేసుకోవడానికి అణువుగా ఉండే భారీ బాహువులు ఉన్నవాడు అని శ్రీమన్నారాయణని అంటారు. ఇలాంటి మలర్మార్భా పుష్పించిన వక్షస్థలాన్ని తలుచుకుంటూ తనతో సంశ్లేషం మనకెప్పుడవుతుంది అని స్మరిస్తూ 19వ పాసురాన్ని పాటగా విందాం. குத்து விளக்கேறிய கோட்டு காகட்டில் மேல் குத்து விளக்கேறிய கோட்டு காகட்டில் மேல் மெத்தென்ற ശയനത്തിൽ മേലേറി മെത്തன்ற പഞ്ച ശയനത്തിൽ മേലേറി കൊത്തലർ പൂങ്കൂഴൽ നപ്പിന്നൈ கொங்கை மேல் கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திறவாய்
வைத்து கிடந்த மலர் மார்பா வாய் தீரவாய் மைத்தடம் கண்ணீனாய் நீ உண்மனாளனை மைத்தடம் கண்ணீனாய் நீ உண்மனாளனை எத்தனை போதும் துயிலேழ ஓட்டாய்க்கான் எத்தனை போதும் துயிலேழ ஓட்டாய்க்கான் எத்தனை ஏலும் பிரிவாற்றகில்லாயார் எத்தனை ஏலும் பிரிவாற்றகில்லாயார் தத்துவமன்று தகவேலோர் எம்